హలో మై డియర్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ గ్రేట్ మార్నింగ్. అండ్ ఆల్సో చాలా మంచి న్యూస్తో మనం ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఎస్టర్డే నిన్న నైట్ జరిగినటువంటి 360 వెబినార్ యొక్క విశేషాలన్నీ కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాం. ఇప్పటిదాకా నిన్న నైట్ జరిగినటువంటి వెబినార్ నుంచి ఇప్పటిదాకా ఈ రాత్రి నుంచి ప్లస్ ఈ తెల్లవారుజాము నుంచి ఈ ఉదయం నుంచి లీడర్ల నుంచి వచ్చిన మెసేజెస్, అంటే వాళ్ళ నుంచి మేము మాట్లాడుకొని డిస్కస్ చేసి పొందినటువంటి అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మీతో షేర్ చేసుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఫౌండర్లు ఇప్పుడు ప్రజెంట్ మన గ్రూపుల్లో ఉన్నటువంటి ఫౌండర్లు అందరికీ కూడా క్లారిటీ వస్తుందని అనుకోను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆలోచనతో ఉండరు. ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంటుంది. వాళ్ళ స్థాయి బట్టి ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధి విధానాలు బట్టి ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్స్ బట్టి ఉంటుంది. మనం అందరికీ అర్థం కావాలనుకోవడం అది అసాధ్యం. చెప్పడం వరకే మా వంతు. దాన్ని స్వీకరించకపోవటం అనేది అది మీకే వదిలేస్తున్నాం. మేము అలాంటివన్నీ ఎక్కువగా మైండ్కి వేసుకోము. చెప్పేంత వరకే మేము ఏదన్నా ఉంటే విషయము మాది ఇలా జరుగుతుంది, మన కంపెనీ ఇలా ముందుకు వెళ్తుంది, మన యాష్ గారు అంటే మన CEO గారు ఇలా ఉన్నారు, మనమంతా ఇలా ఉండబోతున్నామని చెప్పేంత వరకే మేము. దాన్ని స్వీకరించకపోవటం అనేది మీ వ్యక్తిగతానికి వదిలేస్తున్నాం. మీ ఇండివిజువాలిటీ అది మీ ఆలోచన విధి విధానాలు. రైట్ అండి, మనం టాపిక్లోకి రాగలిగితే అందరికీ కూడా రియలీ టుడే ఈజ్ ఏ వెరీ గ్రేట్ మార్నింగ్. అందరికీ కూడా ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నిన్న జరిగినటువంటి 360 2 ఎపిసోడ్స్ జరిగాయి. 2 దశలుగా జరిగాయి. వాటిలో మొదటి దశలో మన రెడ్ఫిన్ సారు, రిచార్డ్ రెడ్ఫిన్ గారు, క్రిస్ జాన్సన్ గారు, తర్వాత మార్టిన్ డిగార్మో గారు, వీళ్ళు ముగ్గురు కూడా రీక్యాప్, అంటే మనకి ఇది వరకు జరిగినటువంటి లాస్ట్ వెబినార్ నుంచి ఇప్పుడు దాకా జరిగినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాటితో కొన్ని నిమిషాల పాటు వాళ్ళు మనతో షేర్ చేసుకున్నారు. అలాగే సెకండ్ వెబినార్ అనేది మనకు లింక్ జనరేట్ అవుతుంది. తప్పకుండా మీరు అందరూ అటెండ్ అవ్వండి. అక్కడ యాష్ గారికి స్పెషల్గా ఆ వెబినార్ని లింక్ని మనం ఫార్వర్డ్ చేస్తున్నాం. యాష్ గారి కోసమే ఫార్వర్డ్ చేస్తున్నామని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ఉన్నటువంటి సెకండ్ వేవ్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు మనం షేర్ చేసుకోవాలి. యాష్ గారు మనకు రానుగానే ఒక మాట అన్నారండి. ఎంటర్ అవ్వగానే ఒక మాట అన్నారు, ఇది కార్పొరేట్ వెబినార్. బట్ ఏంటంటే అన్నీ కూడా కార్పొరేటర్స్ ఎప్పుడే కానీ పై స్థాయి చాలా గొప్పగా ఉన్నటువంటి పెద్ద సంస్థలకు సంబంధించినటువంటి ఓనర్లు, దాన్ని పరిపాలించే వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, చిన్నగా ఏదో ఒక వర్డ్ వాళ్ళు చెప్తారు అంతే. దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం చాలా డీప్గా ఆలోచన చేసి ఆ వర్డ్ని పదే చదివితే తప్పించి ఆ వర్డ్స్ మనకి అర్థం కావు. అలాంటిది నిన్న నైట్ డైరెక్ట్గా సార్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆ చెప్పుకుంటూ వెళ్ళిపోతుండటంతోనే మన లీడర్స్ అద్భుతం అండి. ఆ మల్టీ లాంగ్వేజ్, అంటే జస్ట్ వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అక్కడ జరిగినటువంటి వాటిని తెలుగులో ఆలోచన చేసి ఇమ్మీడియట్గా మనకందరికీ కూడా నైటే మనకి పోస్ట్లో ప్రతి ఒక్క లీడర్ కూడా మనకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అంటే మన లీడర్స్ ఎంత జాగ్రత్త పడుతున్నారు, ఎంత ఆలోచిస్తున్నారు, ఎంత ఇంట్రెస్ట్గా యాంగ్జైటీగా ఉన్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరే కాదు, ఇక్కడ లీడర్ అంటే ఎవరు లేరండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫౌండర్సే. బట్ ఎవరైతే చాలా మనం ఈరోజు తెలుసుకున్న విషయాన్ని 10 మందికి చెబుదామనే ఆలోచన ఉన్న వాళ్ళు దే ఆర్ ద లీడర్స్ అండి. పెద్ద టీమ్స్ ఉంటే లీడర్స్ కాదు, ఏది ఎక్కువగా నాలెడ్జ్ ఉంది చదువుకున్నామంటే లీడర్స్ కాదు, ఇది కాదు. ఎవరైతే ఇంట్రెస్ట్గా 10 మందికి మాకు అర్థమైనటువంటి విషయాన్ని మేము చేర్చాలి అనుకుంటారో దే ఆర్ ద లీడర్స్ అండి. అలాంటి లీడర్స్ అందరూ కూడా రాత్రి మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేని విధంగా అద్భుతం అండి. అసలు వచ్చేస్తున్నాయి, ఎవ్రీ మెసేజ్ కూడా మనకు రావడం జరిగింది. అందులోని ముఖ్యాంశాలు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. యాష్ గారు మనకు ప్రోగ్రాంలోకి ఎంటర్ అవగానే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పారండి. డబ్బు గురించి ప్రస్తావన మనం ఎక్కువగా ఫోకస్ చేయకూడదు, ఫైనాన్షియల్గా పబ్లిక్లో మనం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అవునండి, వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు గురించి డైరెక్ట్గా చెప్పరు. మీకు విత్డ్రాల్ ఇచ్చేస్తాం, మీకు బోనస్లు కమిషన్లు ఇచ్చేస్తాం, ఇలాగా డబ్బు గురించి హైలైట్ చేయరు. వాళ్ళు చిన్న క్లూ ఇస్తారు, దాన్ని డెప్త్గా ఆలోచన చేసి దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. కాబట్టి ఇండైరెక్ట్గా సార్ మనకి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. వాటిలోవి మనం కూడా ఎవరైతే మనకి చెబుతున్నారో యాష్ గారు, ఆయన కార్పొరేట్ సంస్థకి ఆయన అధినేత. మన ఆన్ ప్యాసివ్ కార్పొరేట్ సంస్థకి ఆయన అధినేత. ఈజ్ ఎ కార్పొరేటర్,
ఈజ్ ఎ బిగ్ జైంట్ కంపెనీ కార్పొరేటర్. ఇంకా మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో ఎవరికి రాలేనటువంటి ఆలోచన, ఒక డిఫరెంట్ థాట్ ఆయనకు వచ్చింది కాబట్టి ఈరోజు మనకి ఫౌండర్షిప్ అనేది ఉంది. ఈ రోజు మనం ఇంతమంది కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇదంతా మనం అదృష్టంగా భావించాలి. ఓకే, అటువంటి సిస్టమ్కి ఆయన ఓనర్, సిఇఓ అంటే, ఫౌండర్ అంటే ఆలోచన చేయండి ఫౌండర్స్. ఇది మనకి టైం, మనం ఇట్లాంటివి ఆలోచన చేయాల్సింది ఫౌండర్స్. మనం ఎప్పుడు కూడా విత్డ్రాల్ ఎప్పుడు వస్తుంది, బోనస్లు ఎప్పుడు వస్తాయి, కమిషన్లు ఎప్పుడు వస్తాయి, మేము కష్టపడిండే డబ్బులే కదా మాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఇట్లాంటి చిన్న చిన్న ఆలోచనలు దయచేసి మనం చేయకూడదు. చాలా తప్పండి. మనం చాలా గౌరవంగా ఉండాలి. మనం మార్కెట్లో ఎలా ఉన్నామో తెలియదు, ఇదివరకు లైఫ్ స్టైల్లో మనం ఎలా ఉన్నామో తెలియదు, కానీ ఈరోజు మనం ఆన్ పెస్సులో ఒక ఫౌండర్గా ఉన్నాము అంటే ప్రపంచం మనతో మన వైపు చూడబోతోంది. ఆ చూసే లోపు ఎప్పుడైతే గ్లోబల్ లాంచ్ అవుతుందో ఆ రోజు మన యాష్ గారు ప్రపంచానికి చెబుతారు, నా కంపెనీ ఇది, నా రేంజ్ ఇది, మా కంపెనీ స్థాయి ఇది, మా ఫౌండర్లు వీళ్ళు అని చెప్పి ప్రపంచానికి గొప్పగా మనతో చూపుతారు. ఇలా ఉన్నారు నా వాళ్ళు, నా ఫౌండర్స్ ఇలా ఉన్నారు, మా వాళ్ళు ఇలా ఎదుగుతారు, ఇలా ఉంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్స్, గౌరవంగా వీళ్ళ ఇలా ఉన్నారని చెప్పినప్పుడు మనము ఈ రోజు వరకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఎలాగైతే మనం ఉన్నామో ఇదే నడవడికతో ఉంటే రేపు పొద్దున మనకు చాలా అవమానాలు ఎదురవుతాయి. మనం ఎంత బతికినా వేస్ట్ అండి, వేస్ట్, ఒక చెత్త కాగితం కింద మనం సమానం. కాబట్టి అటువంటి లైఫ్ స్టైల్ మనకొద్దు. మనం కొద్దిగా చేంజ్ అవుదాం. ఈ రోజు వరకు మనం సెల్ఫిష్గా బతికిండవచ్చు, బట్ ఈ రోజు నుంచి మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలనే ఒక సహృదయంతో మనం ఆలోచన చేసి మానవత్వాన్ని పెంపొందించుకొని ఈరోజు మనం ముందుకెళ్ళాలని మీ అందరితో కూడా నేను కోరుకుంటున్నానండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ ఫౌండర్స్, మనకు సార్ చెప్పినారు, ఇండైరెక్ట్గా అనిండవచ్చు, మనకి ఇలాగా పేమెంట్స్ గురించి మనం మాట్లాడకూడదు, బట్ ఇదంటే మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పారు. అది ఏంటి చూద్దామా? మనకు వచ్చే వారం లోపు న్యూ పెయిడ్ ప్రొడక్ట్స్ మనకు లాంచ్ అవబోతున్నాయి. కంపెనీ ఇప్పటిదాకా ఎన్ని పెయిడ్ ప్రొడక్ట్స్ మనకి ఇవ్వాలనుకుంటుందో టోటల్గా 50 ఉన్నాయి. అందులో 22 to 23 ప్రొడక్ట్స్ మనకు ఆల్రెడీ రెడీ అయిపోయాయి. వాటిలో అన్నీ ఒకేసారి ఇవ్వరు, కొన్ని ఇవ్వచ్చు. ఆ కొన్ని ప్రొడక్ట్స్ అవి 6 ఉన్నాయా, 5 ఉన్నాయా, లేదా 9 ఉన్నాయా, ఇలాగా ఎన్ని ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారో అన్ని పెయిడ్ ప్రొడక్ట్స్ అనేవి మన ఓఎస్లోకి రాబోతున్నాయి అని చెప్పారు. వెల్కమ్ చెప్పబోతున్నారు ఒక వారం లోపు. ఓకేనా? నెక్స్ట్ వీక్ అన్నారు. నెక్స్ట్ వీక్లో ఎప్పుడన్నా కానీ మన ప్రొడక్ట్స్ మనకు రావచ్చు, పెయిడ్ ప్రొడక్ట్స్. ఓకే, ఇక్కడ ఒక క్లారిటీ. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెండింగ్ విత్డ్రాల్స్, బోనస్, కమిషన్స్ ఇవన్నీ కూడా మనకు క్లియర్ అయిన తర్వాతే కొత్త పెయిడ్ ప్రొడక్ట్ అనేది మనం చూడగలుగుతాము. ఇది మనం అంతర్గతంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అంటే మనకు పెయిడ్ ప్రొడక్ట్ లాంచ్ అవుతాయంటే అది లాంచ్ అయ్యే లోపు పక్కా ఇది వైటీ ఆనంద్కి సంబంధించినటువంటి ఫౌండర్ అకౌంట్, ఇది రామాంజులు సార్ గారికి చెందినటువంటి ఫౌండర్ అకౌంట్ అని నిర్ధారణ కావాలా. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇది పలానా వ్యక్తిదే అని చెప్పేసి పర్టికులర్గా రియల్ ఫౌండర్ అకౌంట్ అని తెలియాలి అంటే మనకి ఏం జరగాలి? ఓ వెరిఫికేషన్ జరగాలి. ఓ వెరిఫికేషన్ అనేది మనకు అంతకు ముందే రావాల్సి ఉంటుంది. ఒక వారం టైం ఉంది. ఈ వారం లోపే నాకు తెలిసి పెండింగ్లో ఉన్నటువంటి విత్డ్రాల్స్ కావచ్చు, తర్వాత ఓ వెరిఫికేషన్ కావచ్చు, తర్వాత బోనసెస్ అండ్ కమిషన్స్ కావచ్చు, మన వ్యాలెట్ నిండు కూడా మనకు ఓ కాయిన్స్ ఉండొచ్చు, వ్యాలెట్ ఫుల్ లోడెడ్ ఉండొచ్చు ఓ కాయిన్స్. ఎందుకంటే కొత్త ప్రోడక్ట్ వారంలో వస్తున్నాయంటే ఇవన్నీ ముందుగా జరిగిపోయే ప్రక్రియ, ఖచ్చితంగా జరగాలి ఈ ప్రాసెస్. ఇది జరిగిన తర్వాతే మనకు పెయిడ్ ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు వాటిని సబ్స్క్రైబ్ చేసుకునే అర్హత పొందుతాడు ఫౌండర్. ఇవన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడ యాష్ గారు చెప్పేకి ఛాన్స్ ఉండదు, చెప్పకూడదు కూడా. అక్కడ వాళ్ళు జస్ట్ క్లూ ఇస్తారంతే. మనం దాని గురించి మొత్తం అంతా ఆలోచన చేసుకొని ఇలా జరుగుతుందని చెప్పేసి మనము అవగాహన తెచ్చుకొని మాట్లాడుకోవాలి తప్పించి ఆడ అన్నీ కూడా క్లియర్గా చెప్పరు. వాళ్ళు కార్పొరేట్ రేంజ్లో మాట్లాడతారు, మనమే అర్థం చేసుకోవాలి. మనం కూడా కార్పొరేట్ మైండ్ సెట్ని పెట్టుకోవాలి. మనం ఇంకా మున్సిపాలిటీ మైండ్ సెట్ పెట్టుకుంటే చాలా ప్రాబ్లం. అంటే మున్సిపాలిటీ మైండ్ సెట్ అంటే ఇక్కడ ఎవరిని చిన్న చూపు చూడట్లేదండి, లిమిటేషన్స్ అనమాట. మున్సిపాలిటీ అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. కార్పొరేట్ నాట్ ఓన్లీ మున్సిపాలిటీస్ మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలు కూడా అన్ని దేశాల్లో కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా మనది మైండ్ స్ప్రెడ్ అయిపోవాలి. అటువంటి మైండ్ సెట్ మనకు ఉండాలి, కార్పొరేట్ మైండ్ సెట్, రైట్? కాబట్టి నెక్స్ట్ వీక్ మనకు ఖచ్చితంగా రెస్పెక్టబుల్ ప్రొడక్ట్స్, అంటే మన ప్రొడక్ట్స్కి ఎంత గౌరవిస్తున్నాడో యాష్ ఒకసారి ఆలోచించేయండి. ఆయన ఎంత గౌరవిస్తున్నారో చూడండి. రెస్పెక్టబుల్ ప్రొడక్ట్స్, ఇక్కడ మనిషి కాదు అక్కడ ఉండేది, ఒక సాఫ్ట్వేర్ టూల్స్.
కంటికి కనిపించినటువంటి డిజిటల్ టూల్స్ అవి. వాటిని రెస్పెక్టబుల్ ప్రొడక్ట్స్ అంటున్నారంటే ఆయన ప్రతి ఒక్క అంశాన్ని ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ఎంతగా ఆయన గౌరవిస్తున్నాడో, ఎంత సిన్సియారిటీగా ఉన్నారో, ఎంత డిసిప్లిన్గా ఉన్నారో, ఎంత దాని మీద ఆయన ఆశ పెట్టుకున్నారో ఒకసారి ఆయన అంబిషన్ని ఒకసారి ఆలోచించేయండి ఫ్రెండ్స్. యాష్ గారికి ఎప్పుడో 2014 నుంచి 2018 దాకా ఎప్పుడో తట్టింది ఆన్ ప్యాసివ్ అనేది. అప్పుడు ఆయన మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు, నా ప్రపంచం ఇలాంటి ప్రపంచాన్ని నేను చూడాలి అని. ఆ చూడడానికి, ప్రపంచంలోకి ముందుకు వెళ్ళడానికి నాకు కొంతమంది కావాలి అనుకున్నాడు. ఆ కొంతమంది 10 లక్షల మందికి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు. ఆయన అనుకున్న ఆశయానికన్నా 14 లక్షల మంది వచ్చారు. అంటే 10 లక్షల మంది కంటే ఎక్కువ సంఖ్యలో 14 లక్షల మంది వచ్చారు ఫౌండర్స్. మనమే వీఆర్ ద గ్రేట్ పీపుల్ లీడింగ్ ద వరల్డ్. మన ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ముఖ్య కారకులు మనం ఫౌండర్స్ అనేవాళ్ళం, ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ ఎస్పెషలీ. అది ఆయన ఆశయం. అప్పుడు మెంటల్గా ఆయన ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈరోజు ఫిజికల్గా ఆయన సక్సెస్ అయ్యారు. టూల్స్ని ప్రతి ఒక్క మార్కెటింగ్ చేపించి టోటల్ ప్రతి దేశాల్లో కూడా మన టూల్స్ సంచరించేటట్టు ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క నెట్ యూజర్ కూడా ఆయన ఆర్థికంగా స్వేచ్ఛగా స్థిరపడే విధానానికి డిజైన్ చేసి మనకు అన్ని కూడా ఇలాగ సౌకర్యాన్ని కల్పించారు యాష్ గారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఓకే, కాబట్టి మనకు నెక్స్ట్ వీక్ పెయిడ్ ప్రోడక్ట్ ఏవైతే రాబోతున్నాయో వాటికి వచ్చేక ముందే ఈ అన్ని కూడా ప్రాసెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయండి. పెండింగ్ విత్డ్రాల్స్ క్లియర్ చేసేసింటారు. స్పెషల్గా చెప్పే అవసరం లేదండి. పెండింగ్ విత్డ్రాల్ మనం నెత్తి నోరు కొట్టుకుంటున్నాం, కానీ అక్కడ కంపెనీకి వెంట్రక పూసంత మన విత్డ్రాల్స్. మనకి పెద్దదే, ఇది చాలా పెద్దది, చాలా గొప్ప, చాలా విలువైనటువంటిది. బట్ మన కంపెనీ స్థాయిలో చూస్తే విత్డ్రాల్స్ అసలు చెప్పలేము, నథింగ్. దయచేసి మన కంపెనీ టర్న్ ఓవర్ చాలా పెద్దగా ఉంది, మనకు తెలియదు. ఇవన్నీ కూడా మన ఫిగర్స్ మాట్లాడుకునే అర్హత, రైట్స్ మనకు లేవు అఫీషియల్గా. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఎవరు కూడా ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దండి. హ్యాపీగా రిలాక్స్గా ఉండండి. ప్రతి ఒక్కటి కూడా కంపెనీ చూసుకొని వస్తుందని చెప్పారు కదా. జస్ట్ మీరు ఫౌండర్షిప్ తీసుకొని చాలు, ఆన్ ప్యాసివ్ ఫ్లైట్లో కూర్చోండి చాలు, మీకు మొత్తం ప్రపంచం అంతా చూపిస్తామన్నారు. ఇప్పుడైతే జరిగిపోతుంది. మనం కొద్దిగా వెయిట్ చేయాలి ఫౌండర్స్, కొద్దిగా వెయిట్ చేయాలి. పేషెన్స్, రైట్? నెక్స్ట్ వీక్ లోపల ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. అన్నీ కూడా క్లియర్ అవుతాయని మనకు అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి, ఈ మాట బట్టి. ఓకేనా? అన్నీ క్లియర్ అవుతాయి, విత్డ్రాల్స్ క్లియర్ అవుతాయి, ఓ వెరిఫికేషన్ వస్తుంది. ఓ వెరిఫికేషన్లో అప్రూవల్ అయిన వాళ్ళవి, ఓకే, ఓ వెరిఫికేషన్ క్లియర్గా జరిగిపోయినటువంటి వాళ్ళకి బోనసెస్, కమిషన్స్ రావచ్చు. ఆ బోనసెస్, కమిషన్స్ అన్నీ కూడా మన వ్యాలెట్లో ఓ కాయిన్స్ రూపంలో ఉంటాయి. తర్వాత పెయిడ్ ప్రోడక్ట్ మనకి లాంచ్ అయిన తర్వాత ఆ పెయిడ్ ప్రోడక్ట్స్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈ ఓ వ్యాలెట్లో ఉన్నటువంటి కాయిన్స్ రెవెన్యూ వ్యాలెట్లో ఉన్నటువంటివి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్యాకేజెస్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి. ఎప్పుడైతే ప్యాకేజెస్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటామో ఆ క్షణం మనకి ఇది ఫుల్ వర్షన్లోకి పోయినా పోకున్నా, అంటే మన కంటికి కనిపించినా కనిపించకపోయినా, మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఆల్రెడీ మన కంపెనీ, మన అకౌంట్స్ అన్ని కూడా, మన ఫౌండర్షిప్ అకౌంట్స్ అన్ని కూడా, మన అఫిలియేట్స్, ఇప్పుడు దాకా వచ్చినటువంటి అఫిలియేట్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా క్యాట్మోకి లింకప్ అయిపోయిందని లాస్ట్ 2 months బ్యాకే చెప్పారు. మైకల్ విలియమ్స్ గారు చెప్పారు. క్యాట్మోలోకి వెళ్ళిపోయినాం ఆల్రెడీ మనకు తెలియదు. ఆల్రెడీ మనం లాంచింగ్ ప్రాసెస్లో నడుస్తూ ఉన్నాము, మనకు తెలియదు. రైట్? ఆల్రెడీ మనం లాంచింగ్ ప్రాసెస్లో ఉన్నామండి. కంపెనీ ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. క్యాట్మోలోకి వెళ్ళిపోయినాం మనం. క్యాట్మోలో ఆటోమేటిక్ ట్రాఫిక్, ఆటోమేటిక్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి, ఎంతమంది ఫౌండర్లు టైం స్టాంప్ అండ్ డేట్ బట్టి మనం ఫౌండర్షిప్ తీసుకున్నామో, టైం స్టాంప్ డేట్ బట్టి మనం ఫౌండర్షిప్ యాక్టివేషన్ చేసుకున్నామో, టైం స్టాంప్ డేట్ బట్టి మనం ప్యాకేజెస్ సబ్స్క్రిప్షన్ చేసుకున్నాము ఓ కనెక్ట్, టైం స్టాంప్ డేట్ బట్టి మనం లాగిన్ ఎన్నిసార్లు అయ్యామో, టైం స్టాంప్ డేట్ బట్టి మనం ఎంతెంతసేపు ఓ కనెక్ట్ యూజ్ చేసుకున్నామో, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ప్రతి ఒక్క టూల్ మీరు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేశారో, మీరు ఓ ట్రిమ్ లింకులు ఎన్ని క్రియేట్ చేసుకున్నారో, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా టైం స్టాంప్ డేట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మన ట్రాఫిక్ కానీ, మన ఇన్కమ్ కానీ అని ఎప్పుడో క్లారిటీగా చెప్పేశారు యాష్ గారు. ఇవన్నీ కూడా మన కోసం హాట్ కేక్ లాగా రెడీగా ఉన్నాయండి. చాలా పెద్ద వ్యవస్థ ఇది, అంత చిన్న విషయం కాదు. ఎక్కడో ఉన్నారు మీరు, ఏదో మారుమూల గ్రామంలో ఉన్నారు. మీకు రావడము, మాకు రావడము, మేము ఆపరేట్ చేసిన ఇక్కడ ఓ కనెక్ట్ పనిచేయడము, జపాన్లో ఉన్నవాడు ఓకే చేస్తే అక్కడ ఓ కనెక్ట్ పనిచేయడము, యుఎస్ఏలో ఉంటే అక్కడ ఓ కనెక్ట్ పనిచేయడము, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఓ కనెక్ట్ పనిచేయడం, అంటే ప్రపంచాన్ని అంతా కూడా కలుపుతున్నారండి యాష్ గారు. 14 లక్షల మంది ఫౌండర్లతో ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని చూడాలనుకున్న ఆయన డ్రీమ్ అతి త్వరలో నెరవేరబోతోంది. ఆఫ్టర్ గ్లోబల్ లాంచ్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆన్ ప్యాసివియన్, అంటే ఓ ఫౌండర్తో పాటు అఫిలియేట్స్ కూడా, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది నెట్ యూజర్స్ ఆన్ ప్యాసివియన్స్గా రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ప్యాకేజ్లు యాక్టివేషన్ చేసుకుని వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉండగలుగుతారో అన్ని కోట్ల మందితో కూడా ఒకే ఒక ఓ కనెక్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్లో
చూడాలనుకునేది ఆయన ఆశయం, ఆయన డ్రీమ్. ఖచ్చితంగా అది కూడా అతి దగ్గరలోనే ఉంది. 1 సంవత్సరం లోపే మనం ఇవన్నీ చూడగలుగుతాం. వింతలు వింతలు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చూడలేనటువంటి వింత. ఎస్, ఎందుకు వింత అంటున్నాం? ఆన్ ప్యాసివ్ ఎందుకు స్పెషల్, మిగతా కంపెనీస్ ఎందుకు స్పెషల్ కాదు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత గొప్ప జైంట్ కంపెనీ అయినా సరే, ఏఐ ఐటీ కంపెనీలు ఏవైనా సరే, అన్నీ కూడా జస్ట్ వాటికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ని ప్రజలు వాడుకునే విధంగా మాత్రమే వాళ్ళు తయారు చేసి పెట్టారు తప్పించి, మనం ఆ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవడం వల్ల గూగుల్ వాడుకుంటున్నాం, రోజు ఎవ్రీడే వాడుకుంటున్నాం. మన మొబైల్లో ఇంటర్నెట్ మనం రీఛార్జ్ చేసుకుంటే మనకి ఇంటర్నెట్ వస్తుంది, డైలీ 2 GB వస్తుంది, 30 days వస్తుంది, 28 days వస్తుంది, 1 month. ఈ 1 month కూడా మనం 2 GB యూజ్ చేసుకోవడం వల్ల ఆ ఇంటర్నెట్ ఎంత ఖర్చు అవుతుందో, ఏ టూల్ మనం ఆపరేట్ చేస్తున్నామో వాటి మీద డబ్బు అనేది ఆ టూల్స్కి వెళ్ళిపోతుంది, ఆ టూల్ ఓనర్స్కి వెళ్ళిపోతుంది, సిఇఓస్కి. వాళ్ళంతా పార్ట్నర్స్ ఉంటే ఒక 5 members ఉండొచ్చు, లేదా 20 members వరకు ఉండొచ్చు. వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు ఆ డబ్బు అంతా కూడా, రైట్? ఆ టెక్నికల్ టీం వాళ్ళు, అంటే వాళ్ళు ఒక 100 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, ఒక 200 మంది కూడా ఉండొచ్చు. అంతమంది షేర్ చేసుకుంటున్నారు ఈ మనీ అంతా కూడా. మనం రీఛార్జ్లు చేసుకొని, మనం నెట్ యూజ్ చేసుకుంటూ ఆ టూల్స్ని మనం వినియోగించుకుంటూ ఉంటే, జీమెయిల్ వాడుకుంటున్నాం అనుకోండి, జీమెయిల్ సంబంధించినటువంటి సీఈఓకి, జీమెయిల్ సంబంధించినటువంటి స్టాఫ్కి, వాళ్ళందరూ కూడా ఆ డబ్బు షేర్ చేసుకునేస్తారు. కానీ దానికోసం ఇంటర్నెట్ ఖర్చు పెట్టుకుని జీమెయిల్ని మన అవసరాలకు మనం వాడుకుంటూ మనం కస్టమర్లుగానే మిగిలిపోతున్నాం. ఖర్చు పెట్టుకునే వాళ్ళు మాత్రమే మనం ప్రతి కంపెనీలో కూడా. కానీ ఒక ఆన్ ప్యాసివ్ మాత్రమే, నా టూల్స్లోకి మీరు ఎంటర్ అయితే చాలు, మీరు వాడే ప్రతి ఒక్క వాడకం మీద కూడా మీకు ఇన్కమ్ అనేది ఎంతో కొంత జనరేట్ అవుతూ ఉంటుంది. మీరు ఎంత పెద్దగా వాడుకుంటుంటే అంత పెద్దగా జనరేట్ అవుతూ ఉంటుంది. మీ లింక్ వల్ల ఆటోమేటిక్గా మన కంపెనీ ఆటో పైలట్ మోడ్లో మీకు టీమ్ బిల్డింగ్, టీమ్ రిక్రూటింగ్, పేమెంట్స్, ఎవ్రీథింగ్ అన్ని కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఆ ఆటోమేషన్లో మీరు ఫుల్ ఆఫ్ బిజీ అయిపోతారు, మీకు చాలా పెద్ద రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పేసి యాష్ గారు ఎప్పుడో చెప్పారు. అదే లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ. లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ. ఒక మనిషి ఎదగాలి అంటే ఆ మనిషి ఎదగడానికి ఎంతోమంది సహాయం సహకారాలు చేస్తే ఆ మనిషి ఎదుగుతాడో లేదో కూడా తెలియదండి. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. 14 లక్షల మంది జీవితాలు ఒక ఓవర్ నైట్లోనే మార్చేయగలిగే శక్తి సామర్థ్యాలు యాష్ గారికి ఉన్నాయంటే, ఆయన తయారు చేసినటువంటి ఆన్ ప్యాసివ్ సిస్టమ్కి ఉంది అంటే, జస్ట్ ఇమాజిన్ ప్లీజ్. ఒకసారి ఆలోచన చేయండి, ఎక్కడున్నాం మనం, ఎట్లాంటి సిస్టంలో మనం ఉన్నాం, ఎట్లాంటి ప్లాట్ఫామ్ మీద మనం నిలబడ్డామని. ఏదో పుణ్యం చేసుకున్నామండి మనం ఆన్ ప్యాసివ్లో రావడానికి. బట్ ఇదొక విషయం అండి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, మన మొదటి ట్రాన్సాక్షన్లో వచ్చేటువంటి అమౌంట్ ఖచ్చితంగా మిరాకిల్స్. మనము ఏదో వాన నీటి చినుకులుగా ఆలోచన చేస్తున్నాం. అక్కడక్కడ నీటి పొట్లు పడుతూ ఉంటే అది చిన్నగా ఉంటుంది, పెద్దగా శబ్దం ఉండదు, ఎవరికి భయం ఉండదు. మనం విచ్చలవిడిగా రోడ్లలో పడి తిరుగుతాం, గంతులేస్తాం, వర్షం చినుకులు పడుతున్నాయని చెప్పేసి సరదాగా పిల్లలు కూడా వేసుకొని రోడ్లోకి వెళ్ళేసి బాగా హ్యాపీగా ఎగురుతూ ఉంటాం. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తాం, చినుకుల్ని, వర్షాన్ని చిన్నగా పడితే. అదే సునామీ వచ్చిందంటే ఆ ఇల్లు ఊరు కూడా వదిలేసి పారిపోతాం, తప్పించుకొని పారిపోతాం బతకడానికి. కానీ సునామీ వదులుతుందా? ఆ రేంజ్లో ఉంటుందండి. మనకు వచ్చే ట్రాన్సాక్షన్స్ ఆ రేంజ్లో ఉంటాయి. నాకు తెలిసి సార్ చెప్పిన మాటలన్నీ వింటుంటే ఖచ్చితంగా నా ఒపీనియన్ చెప్తున్నానండి మీ అందరికీ కూడా. ఒక ఓవర్ నైటే ఫౌండర్ వాల్యూ అనేది ప్రపంచవ్యాప్తంగా బూమ్ అవుతుంది అనేది మాత్రం 100% నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఇన్నాళ్ళుగా ఆయన మాటలన్నీ వింటున్నాం కాబట్టి, ఆయన వెబినార్స్ చూస్తున్నాం కాబట్టి, ఆయన ఇంటెన్షన్ మనకు తెలుసు కాబట్టి, ఆయన ఎంత తపన పడుతున్నాడో, ఏ విధంగా ఫౌండర్ ఉండాలని డిజైన్ చేసుకున్నాడో, ఆ విధమైనటువంటి డిజైనేషన్ లైఫ్ స్టైల్ని మనకి ఇవ్వడానికి ఆయన ఎంత కష్టపడ్డారో అనేది ఆయన మాటల్లో మనం ఊహించుకుంటేనే ఒళ్ళు పులికరించిపోతుంది. గూస్ బంప్స్. ఇది గూస్ బంప్స్ అంటే. కాబట్టి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది మనకందరికీ కూడా చాలా చాలా సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. చాలా ఫ్రీడమ్ మనకు వచ్చేస్తుంది మొదటి ట్రాన్సాక్షన్తోనే. ఇది గుర్తుంచుకోండి ఫౌండర్స్ ఖచ్చితంగా. ఎందుకంటే యాష్ గారు ఒక సందర్భంలో మాట్లాడినారు, వెరీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫౌండర్ వాల్యూ బూమింగ్ ఇన్ ద వరల్డ్ అని లాస్ట్ ఇయరే చెప్పారు. లాస్ట్ ఇయర్ మార్చ్ ఆ మూమెంట్లో చెప్పారు. ఐ థింక్ March 8 అట్లా అనుకుంటా, మార్చ్ మంత్లోనే అనుకుంటా ఈ మాట అన్నారు. నేను ఆ వీడియో క్లిప్ కూడా తీసి మన గ్రూప్లో చాలాసార్లు పోస్ట్ చేశాను లాస్ట్ ఇయరే. అటువంటి గొప్ప మాటలండి ఆయన మాట్లాడిన మాటలు, చిన్న మాటలు కాదండి. ఇవన్నీ మనము నెమరేసుకోవాలా. బ్యాక్ మాట్లాడిన మాటలన్నీ కూడా తీసుకోవాలా. టైం వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆయన చెప్పిన మాట కూడా అదే చూడండి. ఆ ట్రాన్సాక్షన్ అలా ఉంటుందన్నారు. 99% ఆఫ్ ఫౌండర్స్
ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకే ఒక ట్రాన్సాక్షన్తో క్లియర్ అవుతాయంటే ఇంకా అది ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎంత గొప్ప స్థాయికి అతి త్వరలో ఎదుగుతామంటే కూడా మీరు అది ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చింది మై డియర్ ఫౌండర్స్. అలాగే మనకి ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ వెరిఫికేషన్ కూడా మనకు అవసరం కాబట్టి దానికంటే ముందు ఓ వెరిఫికేషన్ ఉంటుంది. ఓ వెరిఫికేషన్లో అప్రూవల్ అయినటువంటి అకౌంట్స్ మాత్రమే. అప్రూవల్ అంటే ఏంటి? ఎవరైతే చాలా క్లియర్గా ఉన్నటువంటి ఆధార్ కార్డ్ కానీ నేషనల్ ఐడి ప్రూఫ్స్, ఎనీవన్, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఆధార్ కావచ్చు, ఎనీ ఐడి ప్రూఫ్స్ ఈజ్ దేర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, ఎనీవన్, స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రూఫ్ మీరు పెట్టుకుంటే కూడా మన కంపెనీ వెరిఫికేషన్ చేసుకుంటుందంటే మన టెక్నాలజీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి. ఏవంటే అవి ప్రూఫ్స్ ఇస్తే కొన్ని కంపెనీలు తీసుకోవు, కొన్ని గవర్నమెంట్స్ తీసుకోవు. బట్ మన ఓ వెరిఫికేషన్ మీకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అయినా పర్వాలేదు, లేదా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ పర్వాలేదు, ఏదైనా సరే జెరాక్స్ పెట్టద్దండి, ఒరిజినల్ మాత్రమే చేతిలో పట్టుకోండి. ఒరిజినల్ మాత్రమే చేతిలో పట్టుకుని వాటితో మీరు ఆ ఓ వెరిఫికేషన్ ప్రాసెస్ని క్లియర్గా నీట్గా చేసుకోండి, సక్సెస్ అవుతారు. ఎవరైతే కొద్దిగా ఈ విషయాన్ని కూడా ఈ వాయిస్ కూడా వినుకున్న వాళ్ళు ఇట్లాంటి విషయాలు కూడా ఫౌండర్లతో, లీడర్లతో, వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి బ్లెస్సర్స్తో మాట్లాడుకోకుండా, పరిచయం లేకోకుండా, దూరంగా కమ్యూనికేషన్ గ్యాప్తో ఉండి తెలియనటువంటి వాళ్ళు చాలా దెబ్బతింటారు. వాళ్ళ అకౌంట్స్ వెరిఫికేషన్లో ఒక్కసారి రిజెక్ట్ అయిందంటే అది తర్వాత సపోర్ట్ టికెట్ రైస్ చేసి ఆ వ్యక్తి మళ్ళీ పంపించిన తర్వాత టెక్ టీం వాళ్ళు ఎవరో ఒకరు దాన్ని హ్యాండిల్ చేసి తర్వాత మీకు రిప్లై మెయిల్కి ఇవ్వడం జరుగుతుంది, మెయిల్కి వస్తుంది, ప్లస్ జీమెయిల్కి వస్తుంది. ఆ తర్వాత మీరు దానికి రెస్పాండ్ అవుతేనే అక్కడ మీకు ఆ ప్రాబ్లం సొల్యూషన్ క్లియర్ అవుతుంది. అంతవరకు మీరు అది విషయం. కాబట్టి జాగ్రత్త. ఓ వెరిఫై వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. ఇంకొక విషయం అంటే చాలా పెద్ద విషయం, యాష్ గారు వాళ్ళ టెక్ టీము మొత్తం అందరూ కూడా కంపెనీ కోసం అహర్నిశలు ఎంత కష్టపడ్డారు అనేది అసలు తమాష్ కాదండి. మన కంపెనీ మీద చాలా కంపెనీలు ఇది కరెక్షన్ ఫర్ కరప్షన్ అని ఉంది, మనం ఎదగలేము, మన కంపెనీస్ ఇప్పటిదాకా ప్రపంచాన్ని అంతా కూడా మనం వెళ్తూ వచ్చాం, ఆన్ ప్యాసివ్ అనేది మన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిందంటే మనం బతకడం కష్టం, మనం ఇంత లాభాలు మళ్ళీ చూడమో, ఎందుకంటే చాలా ఫుల్గా ఏంటంటే చాలా క్లియర్ కట్గా ఆ కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. కాబట్టి కరప్షన్ అనేది నాకు తెలిసి మ్యాక్సిమం అవి క్లియర్ అయిపోవచ్చు, కట్టడి చేసేస్తారని చెప్పేసి కరెక్షన్ ఫర్ ద కరప్షన్ అనే ఒక అద్భుతమైనటువంటి విజనరీతో వస్తుంది. కాబట్టి కంపెనీ చాలా కష్టం ఫేస్ చేయడం అని చెప్పేసి చాలా కంపెనీలు మన కంపెనీ మీద రాళ్ళు విసరడానికి ప్రయత్నం చేసింది, మన కంపెనీ రాకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. బట్ భగవంతుడి దయ వల్ల మన కంపెనీకి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎదుర్కొన్నా మన లీగల్ డిపార్ట్మెంట్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి, మన అడ్వకేట్ సిస్టమ్ అంత పవర్ఫుల్గా ఉంది, మన దగ్గర ఉన్నటువంటి యోధులు చాలా మైండ్ సెట్స్, బ్రిలియంట్ మైండ్ సెట్స్ అండి, మేధస్సుతో కూడినటువంటి యోధులు ఉన్నారు మన దాంట్లో. వ్యారియర్స్ అనే చెప్పాలి, వాళ్ళకి ఆన్ ప్యాసివ్ వ్యారియర్స్ అనే చెప్పాలి. యాష్ గారు మొట్టమొదటి వ్యారియర్. 300 మంది యోధులు అనే సినిమా వచ్చింది ఒకటి, చూసారా? అందులోని హీరో ఇన్స్పిరేషన్, మిగతా 299 మందికి ఇన్స్పిరేషన్. 300 మంది కొన్ని వేల మందిని చంపేశారు. అటువంటి ఇన్స్పిరేషనల్ మూవీ అది, కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేసింది. అవన్నీ ఇన్స్పిరేషనల్గా మనం తీసుకోవాలా ఈరోజు. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం. ఆన్ ప్యాసివ్ అనేది మనకు స్టార్ట్ అవ్వడమే లేటు, చాలా ఉందండి. మన కంపెనీ మీద దాడి చేయాలని చాలా మంది చూశారు, బట్ అది జరగలేదు. మన కంపెనీ తిప్పి కొట్టింది, అందుకే ఇంత టైం పట్టింది. ప్రతి ఒక్క అంశంని వాళ్ళు ఫేస్ చేసుకుంటూ వచ్చారు. ఒక పక్క సాఫ్ట్వేర్ టూల్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు, దానికి సంబంధించినటువంటి మొత్తం అంతా శాలరీస్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఫిజికల్ ప్రొడక్ట్స్ దానికి సంబంధించినటువంటి కూడా జరుగుతూ వచ్చింది. తర్వాత ట్రాన్స్పోర్ట్స్, లాజిస్టిక్స్ వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఆఫీసర్స్కి సంబంధించినటువంటివి అవి క్లియర్ చేసుకుంటూ వచ్చారు. లీగల్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారు. థర్డ్ పార్టీ ప్రాసెసర్ వాళ్ళు చేసినటువంటి ప్రాబ్లమ్ని మనమే కేసు వేసాం, అది కూడా మనం గెలిచాం, అది కూడా క్లియరెన్స్ అయిపోయింది, అది చేసుకుంటూ వచ్చారు. ఇలాగా అనేక రకాలైనటువంటి మొత్తం సిచ్యుయేషన్స్, బ్యాడ్ సిచ్యుయేషన్స్ అన్నింటినీ కూడా, సాడెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చాలా క్లియర్ కట్గా క్లియర్ చేసుకుంటూ వచ్చారు యాష్ గారు. ఇదంతా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మన పొజిషన్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. యాష్ గారు చెప్పినటువంటిది మన పొజిషన్ ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఆలోచన చేయండి. కాబట్టి మనం ప్రపంచంలోనే అతి గొప్ప గౌరవాన్ని పొందబోతున్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఫౌండర్లు ఉంటారు అని చెప్పారు యాష్ గారు. చాలా క్లియర్గా చెప్పారు. అంటే మనం అంత గౌరవంగా ఉండే లైఫ్ స్టైల్ మనకి ఎదురు చూసేటప్పుడు మనం ఈ రోజు నుంచినే అటువంటి గౌరవాన్ని పొందేటువంటిగా మార్కెట్లో మనం ఉండాలి. ఇప్పుడు కూడా ఇంకా అదేమంటారే, మన దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నా కూడా ఎవరన్నా చేయి చాచితే చీపో అనడం, ఇట్లాంటి విషయాలు
వాడు ఎదుగుతే ఇంకొకడు వాడు ఎదుగుతున్నాడు నాకంటే ఎదుగుతున్నాడని చెప్పి తొక్కి పారేసేటువంటి దురాలోచనలు, వీళ్ళు మాకంటే బాగా ఎదిగిపోతున్నారు, వీళ్ళకి పేరు బాగా ప్రబలించిపోతుందని చెప్పేసి వాళ్ళని తొక్కి పడేయాలా, మా పేరు మేము బాగా పెంచుకోవాలని చెప్పి పాటుపడేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మైండ్ సెట్స్ని మార్చుకోండి. బీ ఏ పాజిటివ్ మైండ్ సెట్. ఎలా ఉండాలి మైండ్ సెట్, ఎలా నడుచుకోవాలి, మనం రెస్పెక్టబుల్గా ఉండాలి మార్కెట్లో. మనతో చూస్తే రండి కూర్చోండి అని చెప్పే విధంగా ఒక ప్రేమతో మనతో పిలిచి ఆస్వాదించేటట్టు ఉండాలా, గౌరవించబడేటట్టు ఉండాలా. రైట్ ఫౌండర్స్, ఇది నేను రాత్రి జరిగినటువంటి విషయం. అంతే. ఆయన చాలా మంది ఏమనుకుంటున్నారంటే సార్ ఏం చెప్పలే కదండి, విత్తనాల గురించి ఏం చెప్పలేదు, తర్వాత బోనస్లు కమిషన్ల గురించి ఏం మాట్లాడలేదు, ఇవన్నీ చెప్పారు కదా. వాళ్ళు డైరెక్ట్గా మనకి ఏది చెప్పరండి, వాళ్ళు చెప్పే వర్డ్స్లోనే చాలా ఉంటుంది, ఆ అంతరార్థాన్ని అర్థం చేసుకోవడంలోనే మెయిన్ ఉండేది. కాబట్టి మన లీడర్స్ అందరూ గొప్పవాళ్ళు. కాబట్టి అక్కడ మాట్లాడినటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ కన్వర్ట్ చేసుకొని మనందరికి ఇట్లా మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం, ఆ వినిన వర్డ్స్ని వాళ్ళు అర్థం చేసుకొని డీప్గా అర్థం చేసుకొని మనకు దానిలో ఉన్నటువంటి లోతుని మనకు తెలియపరచడం, వాటిని మేము మా అదృష్టం మీ అందరికీ చెప్పడం, ఇవన్నీ కూడా మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎవ్రీ సెకండ్ మేము ఆన్ ప్యాసివ్ టూల్స్తో ఎవ్రీ డే మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నామండి. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు సాధ్యమైనంత వరకు టైం అంతా కూడా ఆన్ ప్యాసివ్ టూల్స్ మీద మీరు కేటాయించండి. ఇప్పటి నుంచి అతి దగ్గరలో మనం ఉన్నాం విజయానికి. ఓకే, గెట్ రెడీ ఫర్ దట్. యాపిల్స్ అంటే అందరూ కూడా ఫ్రూట్స్ అనుకుంటారు. ఓకే, ఇట్ ఈస్ ఫర్ హెల్తీ, బట్ వెల్తీ కూడా. అంటే యాపిల్ ఈజ్ ఈక్వల్ టు ఓకైన్స్. గుర్తుపెట్టుకోండి, మన వ్యాలెట్లలో టపాసులు పేలడం దగ్గరలో ఉంది, అతి దగ్గరలో మనం చూడబోతున్నాం. కాన్ఫిడెన్స్తో ఉండండి, భగవంతుడి మీద భారమేయండి, ప్రతిరోజు భగవంతుడిని కోరుకోండి. ఆన్ ప్యాసివ్కి ఎటువంటి కష్టం రాకూడదు అని. ఆన్ ప్యాసివ్కి ఈ కష్టం రాదంటే నీకే కష్టం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ప్యాసివ్ స్ట్రాంగ్గా ఉండాలి. మన యాష్ గారితో పాటు టెక్ టీము, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్రెండ్స్, మన లీడర్స్ మనకి ఎప్పటికప్పుడు ఇంత సమాచారాన్ని మనకు అందజేస్తున్నటువంటి లీడర్స్, మనకి అర్థమయ్యే రీతిలో మనందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నటువంటి లీడర్స్, మన కోసం ఆహర్నిశలు ప్రతి రాత్రి పగులు అనుకోకుండా ఎప్పుడు వచ్చిన వెబినార్స్ కాచుకొని కూర్చొని చూస్తూ ఎప్పటికప్పుడు మనకు ట్రాన్స్లేషన్ చేస్తూ పెడుతున్నటువంటి లీడర్స్ అందరికీ కూడా, మన ఫౌండర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మన లీడర్స్కి ముఖ్యంగా అభినందనలు తెలుపుకుంటున్నామండి. నాకు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మా రామాంజులు సార్ గారికి హృదయపూర్వకంగా మా కుటుంబ సభ్యులందరి తరపున కూడా సార్కి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంతటి గొప్ప అవకాశం మా జీవితాల్లోకి వచ్చినందుకు భగవంతుడికి, మన యాష్ గారికి రియల్లీ థ్యాంక్ఫుల్గా ఉంటామండి ఊపిరినంత వరకు. కాబట్టి మీరు కూడా ఇటువంటి నేచర్తోనే మీరు ఉంటారని ఆశిస్తూ అందరికీ కూడా గుడ్ లక్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ నెక్స్ట్ వీక్. ఫౌండర్స్, జై ఆన్ ప్యాసివ్, జై భారత్.